ప్రకాష్ రాజ్ పిచ్చి పరాకాష్ఠకు చేరిందా? ఎందుకు ఆ విధంగా జస్ట్ ఆస్కింగ్ పేరిట అలాంటి ఫోటోని ఒకటి రిలీజ్ చేసి ఈ రోజున దేశద్రోహిగా ముద్రించుకున్నాడు? ఏమైంది ప్రకాష్ రాజ్‌కి? ఇప్పుడు దేశం వేరు, ప్రధాని వేరు. ఈ 2 వేరువేరుగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆయన ఏం చిన్న పిల్లోడు కాదు. చాలా తత్వశాస్త్రాలు, కవిత్వాలు చదివినోడు, 3, 4 భాషలు తెలిసినోడు. ఇదే బెంగుళూరు సెంటర్ నుంచి విక్రమ్ ల్యాండరు దిగింది చంద్రుడి మీద సక్సెస్ఫుల్గా అని చెప్పి మనం తెలుసుకున్నాం. అక్కడి నుంచి పోటీ చేసిన వ్యక్తిత్వం ఈ రోజున అక్కడ క్రిస్టియన్లు ఉంటారు, అక్కడ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. ఏది ఇస్రోలో కొన్ని వేల మంది పనిచేస్తే అక్కడ ఇంత కొద్ది చిన్న పెట్టను మనం పంపించగలిగాం. ప్రతి ఒక్కళ్ళ యొక్క ఇది అక్కడ ఉంది. ఈ రోజున ప్రకాష్ రాజ్ తొలి రోజుల్లో ఆయన నటించే రోజుల్లో ఫిల్మ్లు వచ్చేవి. ఈరోజు డిజిటల్ మీడియా యుగం వచ్చింది, డిజిటలైజ్ అయ్యింది. ఆయన సినిమాలకు కూడా ఇది చాలా అవసరమైన టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా ఏముంది ఏం లేదు, నీకు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే నువ్వేం చేయాలంటే సైంటిస్ట్ని అడిగి తెలుసుకోవాలి. ఇలాంటి ఇప్పుడు అక్కడ పోయి ఏదేదో వాడెవడో ఇంతకుముందు న్యూయార్క్ టైమ్స్ ఎలైట్ స్పేస్ క్లబ్ అని చెప్పేసి ఒక క్లబ్లోకి బర్రెను పట్టుకొని వచ్చే ఒక ఇండియన్ వేయడం, అంటే బర్రెనో అవునో పట్టుకొచ్చి ఒక ఇండియన్ బొమ్మ వేసి చాలా తీవ్రంగా అవమానిస్తే, అదో ప్రకాష్ రాజ్ ఆ స్థాయిలో మూన్కి వెళ్ళి విక్రమ్ ల్యాండర్ ఫస్ట్ రిలీజ్ చేయబోయే బొమ్మ ఇదే అని చెప్పేసి ఒక టీ కాసుకునేవాడి బొమ్మ వేయడము అంటే, అది టీ కాయడము అంటే చాయ్వాలా నుంచి నేను ప్రధానమంత్రి అయ్యానని చెప్పుకునే నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక సిగ్నేచర్ ఏమో, లేకపోతే అలాంటి ఒక సూచన ఏమో. దాన్ని అతను అలా వెకిలిగా కామెంట్ చేయడము అనేది ఎంతవరకు కరెక్టు? ప్రకాష్ రాజ్ అనేవాడు ఈరోజు ఇంత దుర్మార్గానికి తెగబడ్డానికి గల కారణం ఏంటి? ఇప్పుడు అతనికి ఎవరితో శత్రుత్వం? దేశంతోనా, ప్రధానితోనా, టెక్నాలజీతోనా, ఇస్రోతోనా? ఎవరితోనో ఎందుకు ఇలాంటి ఈ విధంగా విరుచుకుపడుతున్నాడు? ప్రకాష్ రాజ్ బేసిక్గా వాళ్ళ ఒక రైతు కొడుకు నాకు తెలిసినంత వరకు. ఆ రైతు అనేవాడు ఎక్కడో కర్ణాటక, మధ్య కర్ణాటక నుంచి బెంగళూరుకు వచ్చి ఏదో పనిపాట చేసుకుంటూ ఉండగా ఆయనకి ఒక నర్సు పరిచయం కావడము, ఆ నర్సుతోనే ఆయన ప్రకాష్ రాజ్ తదితరుల్ని కనడము. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ నిదానంగా అతను చిన్న స్థాయిలో బడుగు బలహీన వర్గాల కుటుంబంలో పుట్టాడు, నేను కాదంటలా. ఈరోజు అతను అలా వదిలేసి, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చంద్రయాన్ ఎందుకు ఆకలి దప్పులతో అలమటిస్తున్న ఈ భారతదేశంలో కొన్ని లక్షల మంది తిండి తిప్పలకు లేనోళ్ళు ఉన్నారు కదా. ఆ తిండి తిప్పలు లేనోళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత కదా చంద్రయాన్ లాంటి ప్రయోగాలు అని చెప్పి అన్నందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా. అంటే ప్రకాష్ రాజ్ కూడా చాలా తీవ్రమైన నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు. ఆయన ఏం చేయాలి? వాళ్ళ నాన్న రైతు కూలి, వాళ్ళమ్మ నర్సు. ఆయన ఏం చేయాలి? ఒక చిన్న చితక ఆఫీస్ బాయ్ ఉద్యోగం చేసుకుంటా కాలక్షేపం చేసి ఫ్యామిలీని కాపాడాలి. తన వెనకున్న సోదరి మనలు ఎవరన్నా ఉంటే వాళ్ళు కాపాడము, ఆ ఇంటి తల్లిదండ్రులు కాపాడడం చేయాలి. మరేం చేశాడు? ఒక నటుడిగా తన ఆసక్తిని పెంచుకొని అవన్నీ పక్కన పెట్టి బలాదూర్ తిరిగి, సినిమాలంటే మీకు చెప్పేది ఏముంది, బలాదూర్ తిరగాలి ముందు. అక్కడ స్టూడియోలు కొన్ని రోజుల పాటు తిరగాలి. అలా తిరిగిన పరిస్థితుల్లో ఆయనకి ఎక్కడన్నా అవకాశం దొరికి ఈరోజు ఇంత పెద్ద నటుడయ్యాడు. శాస్త్ర సాంకేతిక కూడా అంతే, చాలా ప్రయోగాలు విఫలమవుతాయి. చంద్రయాన్ 1, 2 విఫలమైన తర్వాత చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది. ఈ రోజున అక్కడ హీలియం అనేది ప్రపంచానికే వెలుగునివ్వగలిగిన శక్తివంతమైన ఖనిజాలు ఉన్నాయి అని చెప్పేసి పత్రికలు రాస్తున్నాయి, టీవీలో చెప్తున్నారు. అక్కడి నుంచి కొంత కానీ మైనింగ్ కానీ ఇక్కడికి కానీ తీసుకురాగలిగితే మనకి ఇక్కడున్న చాలా సమస్యలు తీర్చుకోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే ఇక్కడ ఆకలి దప్పులకి దానికి లింక్ ఏంటి? ఇప్పుడు అట్టంటే ప్రకాష్ రాజ్ కూడా తన ఆకలి దప్పులకు లొంగిపోయి తను ఏదన్నా వాళ్ళ నాన్న అమ్మలకి స్థాయికి తగిన విధంగా ఒక ఆఫీస్ బాయ్ ఉద్యోగానికి పరిమితమై ఉండొచ్చు కదా. ఈ రోజున ఆయన ఇంత పెద్ద నటుడై ఉండేవాడు కాదు. కాంజీవరం లాంటి సినిమాల ద్వారా ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. బెంగళూరు సెంట్రల్ నుంచి అనుకుంటా అక్కడి నుంచి పోటీ చేశాడు. మరి ఆ స్థాయికి ఎలా వచ్చాడు? ఇక కుటుంబాన్ని వదలకూడదు కదా. ఈ రోజైనా అంతే. మనం ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆకలి దప్పులతో ఉన్నవాళ్ళు వాస్తవం. వాళ్ళకి వీలైనంతగా ప్రభుత్వ పథకాలను అందజేయడము అనేది ఒక ప్రక్రియ. దానిలో నీకు లోపం ఉంటే నువ్వు అడగొచ్చు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఈ రోజున చాలామంది మాట్లాడుతున్నారు దానివల్ల లాభం ఏంటి టెక్నాలజీ అని. ఈరోజు చాలా సంక్షేమ పథకాలు ఇక్కడ మరీ ముఖ్యంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఒక బటన్కి పంపిస్తున్నాడు. ఏ దళాలు లేరు. అదే ఇంతకుముందు టెక్నాలజీని ఇంత టెక్నాలజీ విస్తరించక ముందు ఏం జరిగింది?
దళారులు ఉండేవాళ్ళు, జన్మభూమి కమిటీలు ఉండేవి. 6 నెలలకో 7 నెలలకో పింఛన్లు ఇస్తే వాటిలో కూడా లంచాలు మింగేవాళ్ళు. ఈరోజు నేరుగా పోయి పడుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు బటన్ ముఖ్యమంత్రి అని అంటారు ఇదే చంద్రబాబు ఇతరులు ప్రతిపక్షాల వాళ్ళు. ఆయన బటన్ నొక్కడం వల్ల దళారీ వ్యవస్థ లేకుండా పోయిన టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజున ఆయన ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అవి ఇవి అని ఇన్ని ఇది చేస్తున్నాడు కదా, ప్రకాష్ రాజు వాడుతున్నాడు కదా జస్ట్ టాస్కింగ్ అని చెప్పేసి. జస్ట్ టాస్కింగ్ ప్రకాష్ రాజు గారు, మీరు కూడా మేము అడుగుతున్నాం వీటన్నిటికి సమాధానం చెప్పండి. ఎందుకు మీకు అంత దోల? దేశద్రోహం ముద్ర వేసుకొని ఎవరిని ఉద్ధరించబోతారు? దీన్ని ఇప్పుడు మీరు ఇదే ఎందరో దేవుళ్ళని కొలిచి ఆ నమూనాలని వెంకటేశ్వర స్వామినో లేకపోతే చెంగాళమ్మ గుడిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్న సైంటిస్టుని మీరు అవహేళన చేయదలుచుకుంటే, ఫస్ట్ అలాంటి నేను అంత నాస్తికుడన్న అభిప్రాయం మీకుండి ఎగతాళి చేయదలుచుకుంటే ఫస్ట్ మీరు ఏ భక్తుల పాత్రలు పోషించకండి. మీరు సొంతంగా నిర్మాణం చేసే దీనిలో కూడా మీరు అపరభక్తుడిగా కనిపించడం మేము కళ్ళారా చూసాము. ఇప్పుడు ఇలాంటి ఎందరో మీరు కూడా కామెంట్ చూడొచ్చు. ఇదే ఇస్రోలో ఎంతమందో బొట్లు పెట్టుకొని శుభ్రంగా జడలేసుకొని హిందూ మహిళలు ఎందరో పోరాటం చేసి చంద్రయాన్ 3 ఈరోజు విజయవంతమైంది. ఇక అలాంటి అభ్యంతరాలు ఉంటే అలాంటి పాత్రలు పోషించొద్దు. హిందువులు చేసే ఏ పనులకి మీరు ఇది చేయొద్దు. శుభ్రంగా మీకు కావాల్సిన నాస్తికవాదంలో సినిమాలు తీసుకోండి. మీరు తీసే సినిమాలు ఏమో హిందుత్వము, భక్తి, భయము ఇవన్నీ ఉంటాయి. లడ్డు ప్రసాద్ మీద కూడా కామెడీలు చేస్తారు మీరు. మరి అలాంటప్పుడు వద్దన్నప్పుడు వద్దు, దాని జోలికి పోవద్దు, దాని ద్వారా ఏది తీసుకోవద్దు. మీకు ఏది నచ్చితే చేసుకోవచ్చు కదా. ఇక్కడ మీకు జీవనేచ్ఛ ఉంది, మీకు హక్కులు ఉన్నాయి. ఈ దేశ పౌరుడిగా పుట్టినందుకు మీరు ఏదో మనసులో పెట్టుకొని దాన్ని ఏదో విధంగా బయటికి ఈ విధంగా తీసుకొని ఈరోజు చూడండి మీ పరిస్థితి ఏంటంటే దేశద్రోహిగా ఇతన్ని ముద్ర వేసి ప్రపంచం అంతా తెలిసేటట్టు ఇతను దుష్ప్రచారం చేయండి అని చెప్పి అంటున్నారు. అవసరమా ఇదంతా మీకు? ఈ మకిలి ఒకసారి ఆలోచించుకోండి సార్. ఇంత పెద్ద నటులు నేను పుస్తకాలు రాస్తే ఇప్పుడు ఆయన మొన్న ఎక్కడో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఏంది పుస్తక ప్రదర్శనశాలలో ఆయన ఒక తెలుగులో కవితా పుస్తకం రిలీజ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడో కన్నడ నుంచి వచ్చినాడు, తెలుగు నేర్చుకుని కవితలు రాస్తున్నాడు, గొప్ప విషయం అదని. అలా మేమందరం గౌరవించుకుందాం అనుకుంటే మీరేం సార్ ఇంత బ్యాడ్గా ఉన్నారు? శాస్త్ర సాంకేతికత వద్దనుకుంటే మీరు ఎక్కడో ఆఫీస్ బాయ్ కొని ఆగిపోవాలి కదా, ఇంత దూరం రాకూడదు కదా. అక్కడే ఆగిపోదు కదా సమాజం. అక్కడ దానిపాటికి అది పని చేస్తూ దీనిపాటికి ఈ పని చేస్తేనే ఇదంతా ఇంత ర్యాలీ సాధ్యమైంది. ఈరోజు మీరు ఫోన్లో టిక్ అని పెడుతున్నారంటే ఎన్నో చంద్రయానాల కన్నా ముందు చేసిన ప్రయోగాలే కదా కారణము. అలాంటిది ఏమీ లేకుండా నా ఇష్టాన్ని నేను చేస్తాను. ఈరోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాం. ఎన్నో ప్రయోగాలు చేస్తేనే కదా అయ్యింది. ఎంతమందో దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎన్నో లక్షల కోట్ల సామ్రాజ్యం తన చుట్టూ ఉంది. ఈ రోజున ఇదే పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా మనం 40-50 శాటిలైట్లు వాళ్ళకి వీళ్ళకి వదులుతున్నాం. ఈరోజు శాటిలైట్ వ్యవస్థ అనేది ఎక్కడి వరకు వెళ్ళింది? ప్రైవేటు పరం కూడా ఉంది. హైదరాబాద్లో కూడా ఒక సంస్థ ఉంది రాకెటరీ, ప్రైవేట్గా రాకెట్లు వదలడానికి అవకాశం ఏర్పాటు చేస్తూ. అలాంటివి ఏం లేకుండా ఆ ముతకం మనసు ఏంది, ఆ మైండ్ సెట్ ఏంది? కొద్దిగా ఏదన్నా బ్రాండ్ మార్చండి. రాత్రి ఏం అవుతున్నారో అర్థం కావట్లేదు మాకు. కొద్దిగా బ్రాండ్ మార్చండి ప్రకాష్ రాజు గారు. చాలా అసహ్యంగా ఉంది మీ గురించి మాట్లాడుకోవాలంటేనే. దేశభక్తి ఇప్పుడు మీకు ప్రధానితో పడదండి. దానికి ఇస్రో ఎప్పుడు పుట్టింది? ఎక్కడో విక్రమ్ సారాభాయ్ లాంటి ఒక నాస్తికుడి యొక్క హయాంలో పుట్టింది. తర్వాత ఏం జరిగింది? ఎంతో ఈ రోజున ప్రపంచంలో తొలిసారిగా దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టింది భారతదేశం. దానికి గర్వించాలి. కానీ ఫస్ట్ ఇదో ఈ ఛాయ్ వాళ్ళ బొమ్మ వస్తుంది, విక్రమ్ ల్యాండర్ ఛాయ్ వాళ్ళ బొమ్మని పంపిస్తే చూడండి అని కామెడీ చేయడం. నువ్వు దేన్ని అంటున్నావు? ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. కొందరు ఏమంటారంటే మామూలుగా ఎక్కడికైనా చంద్రమండలానికి వెళ్ళినా అక్కడ ఒక ఛాయ్ వాళ్ళ కేరళ నుంచి వచ్చిన వాడు అక్కడ ఎదురు పలకరిస్తారు అని అంటారు. మీరు ఆ కోణంలో పెట్టినట్టుగా అక్కడ ఏం కనిపించలే. ఏ కోణంలో కనిపించిందంటే మీరు మోడీని ద్వేషించడంలో భాగంగా ఆయన కూడా నేను ఛాయ్ అమ్ముకొని వచ్చానని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ ఛాయ్ వాళ్ళ అని వెటకారం చేస్తూ మీరు కూడా అంతకన్నా ఘోరమైన దీనిలో కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళేనండి. మీరు ఒకరికొకరు ముందు గౌరవించుకోవాలి. మనిషి తర్వాతే మతం. ఇప్పటికీ మతం పేరిట కాకుండా డెవలప్మెంట్ పేరిట నేను చేయడానికే వచ్చానని చెప్పి మోడీ సగర్వంగా చెప్పుకుంటాడు. సరే ఆయన స్టోరీ వేరండి. ఆయనతో మీకు ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు. కానీ ఇంత ఘోరంగా దేశాన్నే ద్వేషించి శాస్త్ర సాంకేతికల్ని అవహేళనపరిచేంత దారుణమైన మానసిక స్థితి మిమ్మల్ని చూస్తుంటే కరెక్ట్గా అనిపించలేదు సార్.